బ్రేకింగ్ న్యూస్ పాడి కౌశిక్ రెడ్డి ఇప్పుడు పెద్దగా పరిచయం అక్కర్లేని పేరు. ఎందుకంటే ఆయన పేరు వింటేనే వివాదాలు గుర్తుకొస్తాయి. బీఆర్ఎస్ పార్టీ తరపున హుజరాబాద్ ఎమ్మెల్యేగా గెలిచిన పాడి కౌశిక్ రెడ్డి చేస్తున్న అతి అంతా ఇంత కాదు. వాస్తవానికి కౌశిక్ రెడ్డి దుందుడుకు చర్యలే ఇప్పుడు ఏకంగా గులాబీ పార్టీని ఇరకాటంలో పడేస్తున్నాయి. ఇక సెటైరికల్గా చెప్పాలంటే ఆయన తెలంగాణ రాజకీయాల్లో సెన్సేషన్. కానీ అది పాజిటివ్గా కాదు, పక్కా నెగిటివ్గా అంటున్నారు విశ్లేషకులు. అసెంబ్లీ అంటే చట్టసభ. అక్కడ ప్రజా సమస్యలపై నేతలు చర్చిస్తారు. మరి అలాంటి చోట కౌశిక్ రెడ్డి తన ప్రతాపాన్ని చూపించారు. సీనియర్ దళిత నాయకుడు, మాజీ మంత్రి ఎమ్మెల్యే కడియం శ్రీహరి మాట్లాడుతుండగా కౌశిక్ రెడ్డి గన్తో కాలుస్తాను అన్నట్లు హావభావాలు ప్రదర్శించడం చర్చనీయాంశంగా మారింది. ఒక బాధ్యతాయుతమైన పదవిలో ఉండి తోటి సభ్యుడిని ఈ స్థాయిలో బెదిరించడంపై దళిత ఎమ్మెల్యేలు నిప్పులు చెరుగుతున్నారు. వాస్తవానికి కౌశిక్ రెడ్డి రాజకీయ ప్రయాణంలో వివాదాలు కొత్తేమీ కాదు. గతంలో గవర్నర్పై అనుచిత వ్యాఖ్యలు చేసి ఆ తర్వాత కోర్టు మెట్లు ఎక్కి మరీ క్షమాపణలు చెప్పారు. ప్రభుత్వ ఉద్యోగులను బూతులు తిట్టారనే ఆరోపణలు, ఈటెల రాజేందర్పై వ్యక్తిగత విమర్శలు ఆయనపై తీవ్ర వ్యతిరేకతను తెచ్చిపెట్టాయి. ఎమ్మెల్యే అరికపూడి గాంధీని అసభ్య పదజాలంతో దూషించి ఏకంగా ఆయన ఇంటిపైకే దాడికి వెళ్లడం అప్పట్లో పెను దుమారాన్ని రేపింది. సమ్మక్క సారలమ్మ జాతరలో రాద్ధాంతం చేయడమే కాకుండా రోడ్డుపై బైఠాయించి సిపి స్థాయి అధికారిపై వివాదాస్పద కామెంట్స్ చేశారు. ఐపీఎస్ల సంఘం సీరియస్ కావడంతో చివరికి పాడి కౌశిక్ రెడ్డి లెంపలేసుకోవాల్సి వచ్చింది. ఇదే సమయంలో కౌశిక్ రెడ్డి దూకుడు చూసి బీఆర్ఎస్ శ్రేణులు ఆందోళన చెందుతున్నాయి. ఆయన ప్రవర్తన వల్ల పార్టీ ప్రతిష్ట గంగలో కలుస్తోందని సొంత పార్టీ నేతలే అంతర్గతంగా మండిపడుతున్నారు. మరోవైపు నిరంతరం రచ్చ చేస్తూ అభాసు పాలవుతున్న కౌశిక్ రెడ్డి తీరుపై రేవంత్ సర్కార్ కఠినంగా వ్యవహరించింది. అసెంబ్లీ నిబంధనలను ఉల్లంఘించినందుకు ఆయనపై వేటు వేస్తూ చెక్ పెట్టింది. ఏదేమైనా రాజకీయాల్లో దూకుడుండాలి, కానీ అది ప్రజా సమస్యలపై పోరాటంలో ఉండాలి తప్ప తోటి సభ్యుల్ని బెదిరించడంలో కాదు అంటున్నాయి రాజకీయ వర్గాలు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి తీరు మొదటి నుంచి కూడా వివాదాస్పదంగానే వస్తుంది. సో ఆయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు, అక్కడ ఆటోమేటిక్గా వివాదాలు రేగుతున్నటువంటి పరిస్థితి. సో ఈ వివాదాలతో ఇక మరింతగా బీఆర్ఎస్ పార్టీ కూడా బదనాం అవుతున్నటువంటి పరిస్థితి వచ్చింది అంటూ బీఆర్ఎస్ పార్టీలోనే అంతర్గతంగా చర్చ జరుగుతున్నటువంటి పరిస్థితి. సో ఒకటి కాదు, రెండు కాదు, అనేక సందర్భాల్లో పాడి కౌశిక్ రెడ్డి వివాదాలకు కేర్ ఆఫ్ అడ్రస్గా నిలుస్తూనే ఉన్నారు, కేంద్ర బిందువుగా మారుతూనే ఉన్నారు. సో రకరకాల ఉదంతాలు ఉన్నాయి. అన్ని ఉదంతాల్లో కౌశిక్ రెడ్డి ఎక్కడో ఒక చోట వివాదాన్ని రాజేస్తూనే ఉన్నారు. ఇవాళ కాసేపటి కింద అసెంబ్లీలో సీనియర్ నేత, మాజీ మంత్రి, దళిత నేత, స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి మాట్లాడుతున్నటువంటి క్రమంలో కౌశిక్ రెడ్డి తుపాకీతో కాల్ చేస్తా అంటూ బెదిరించిన ధోరణిలో హావభావాలు ప్రదర్శిస్తూ మాట్లాడారంటూ కాంగ్రెస్ పార్టీ నాయకులు తీవ్రంగా అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు, ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు పాడి కౌశిక్ రెడ్డి వ్యవహార శైలిపైన. మరింత సమాచారాన్ని మా అసోసియేట్ ఇన్పుట్ ఎడిటర్ గణేష్ అందిస్తారు. గణేష్, పాడి కౌశిక్ రెడ్డి మొదటి నుంచి వివాదాలకు కేంద్ర బిందువుగా మారుతూనే ఉన్నారు. సో కాసేపటి కింద అసెంబ్లీలో వ్యవహరించిన తీరు పట్ల తీవ్రంగా అభ్యంతరం వ్యక్తమవుతుంది. కౌశిక్ రెడ్డి బాడీ లాంగ్వేజ్ కావచ్చు, ఆయన మాట్లాడినటువంటి కొన్ని మాటల వల్ల కావచ్చు. సో ఇది ఫర్దర్ పరిణామాలు అంటే రాజకీయ వర్గాల్లో ఎటువంటి చర్చ సాగుతుంది మొదటి నుంచి పాడి కౌశిక్ రెడ్డి వ్యవహార శైలిపైన? గణేష్. ఎందుకంటే పాడి కౌశిక్ రెడ్డికి వ్యవహార శైలి అనేకంటే
అదొక యాటిట్యూడ్ లాగా, అంటే తనకి అది ఒక పూర్తిగా రాజకీయాలకు భిన్నంగా వెళ్ళాలన్న ఆలోచన, లేకపోతే దూకుడుగా వెళ్ళాలన్న ఆలోచన, కానీ ఒక ప్రత్యేకత తీసుకురావాలన్న ఆలోచనతో ఆయన ఇరుకున పడుతున్నాడు, అనేక వివాదాస్పదం అవుతున్నాడు. దీనికంటే ముందుగా మనం చిన్నది మాట్లాడుకోవాల్సింది క్రికెట్ సీజన్ కాబట్టి క్రికెట్లో ఎఫెన్స్ డిఫెన్స్ అనేవి ఉంటాయి. ఎందుకంటే ఎఫెన్స్ చేసే వాళ్ళకి ఏదైతే దూకుడుగా ప్రదర్శిస్తారో ఇలాంటి వాళ్ళకి ఎక్కువగా ఆదరణ ఉంటుంది, కానీ రాజకీయాలు దాన్ని పూర్తిగా ఉంటుంది. నిజంగానే మనం మాట్లాడుకుంటే పాడి కౌశిక్ రెడ్డి క్రికెటర్, ఆ క్రికెట్లోనైనా దూకుడు ప్రదర్శించడం లేదు, కానీ ఇప్పుడు రాజకీయాల్లో ప్రదర్శిస్తున్న దూకుడు అనేది పూర్తిగా అబాస్పాలు చేస్తుంది. ఎందుకంటే క్రికెటర్గా ఆయన పూర్తిగా ఫెయిల్ అయ్యాడా పాస్ అయ్యాడని దానికంటే 2007 తర్వాత క్రికెట్కి స్వస్తి చెప్పి రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత అటు అసెంబ్లీకి అటు క్రీడా మైదానికి మధ్య ఒక తేడా అనేది గుర్తించాల్సి ఉంటుంది. ఎందుకంటే అక్కడ క్రికెట్లో ఎవరైతే దూకుడుగా ఆడతారో, దూకుడుగా అంటే వెనక ముందు చూసుకోకుండా బాల్ను కొట్టే ఏదైతే ఉంటుందో అలాంటి పరిస్థితుల్లో గ్యాలరీ అంతా చప్పట్లు తెరుస్తుంది. అది ఏం చేసినా వాళ్ళ యాక్షన్స్ కావచ్చు, వాళ్ళ మూమెంట్స్ కావచ్చు, లేకపోతే వాళ్ళ బాడీ లాంగ్వేజ్ కావచ్చు, అన్నింటికి కూడా అది క్రీడ కాబట్టి, ఒక ఆట కాబట్టి దానికి హర్షాన్ని వ్యక్తం చేస్తారు. కానీ ఇక్కడ జరుగుతుంది కొన్ని లక్షల కోట్ల మందికి సంబంధించిన ప్రజా ప్రతినిధులకి అక్కడ ప్రాతినిధ్యం వస్తున్నారు ప్రజలకి. అలాంటి సభలోన మనం ఎలా ఉండాలి, ఏం చేయాలి అనేది అది తెలియకపోవడం అనేది ఈరోజు అత్యంత వివాదాస్పదమైంది. ఆయన హావభావాలు కావచ్చు, ఆయన చేసిన సంజ్ఞలు కావచ్చు, ఏకంగా ఒక సీనియర్ మాజీ మంత్రి ఆయన కేసీఆర్తో ఈ తెలంగాణ పోరాటంలో కావచ్చు, కేసీఆర్ ఏదైతే ఉన్నారో ఆ స్థాయిలో ఉండే ఒక లీడర్గా మనం చెప్పుకోవాల్సిన కడియం శ్రీహరి అలాంటి లీడర్ని పట్టుకొని ఆయన ఒక తుపాకీతో కాల్చినట్టుగా సంజ్ఞలు చేయడం అనేది ఇప్పుడు అసెంబ్లీలో తీవ్ర చర్చకి దారితీసింది. కేవలం దళిత మంత్రులే కాదు, దళిత ఏదైతే ఎమ్మెల్యేలే కాదు, మిగతా సభ్యులందరూ కూడా ఏదైతే పాడి కౌశిక్ రెడ్డి చేసిన యాక్షన్ ఏదైతే ఉందో దాన్ని పూర్తిగా తప్పుపడుతున్నారు. చివరికి ఏ స్థాయిలో ఏంటంటే పూర్తిగా బడ్జెట్ సమావేశాలు మిగతా అంశాలకి కంటే ఆయన చేసిన ఏదైతే ఆ యాక్షన్, ఓవర్ యాక్షన్ ఉందో, ఒక సీనియర్ నాయకుడిగా ఉన్నాడు ఎవరైతే కడియం శ్రీహరి, మాజీ మంత్రిగా ఉన్నాడు, అటువంటి వ్యక్తి పట్ల ఆయన మాట్లాడిన చేసిన సంజ్ఞ అనేది ఇప్పుడు అసెంబ్లీలో తీవ్ర స్థాయిలో చర్చకు దారితీసింది. దీనిపైన అంటే రికార్డుల్లో ఉంచారు కాబట్టి దానిపైన చర్చ దారితీసింది. మరోవైపు అతనిపై ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలనే డిమాండ్ అయితే తీసుకొచ్చింది. ఇలాంటి ఈ డిమాండ్లో సీఎం ఇప్పుడు దీన్ని ఎథిక్స్ కమిటీకి దాన్ని రెఫర్ చేశారు. ఎందుకంటే ఇలాంటి ఓవర్ యాక్షన్ అనేది, అంటే ఒక సీనియర్ని, ఒక దళిత నాయకుడిని, అటువంటి ఆయన్ని పూర్తిగా ఇలా మాట్లాడడం అనేది సరైనది కాదు. ఇది సభా సంప్రదాయాలకు పూర్తిగా విరుద్ధం. మరోవైపు కొత్తగా వచ్చిన ఎమ్మెల్యేలు కావచ్చు, లేకపోతే మిగతా వాళ్ళు కావచ్చు, బయట చూస్తున్న వాళ్ళు కావచ్చు, ఇది వెంటనే అసెంబ్లీ సమావేశాలను చూస్తున్న వాళ్ళు కావచ్చు, ఏమి నేర్చుకుంటున్నారనేది నిజంగా మనం సభలోనే ఎటువంటి విషయాలు చర్చించుకుంటున్నాం, ఎటువంటి మాటలు మాట్లాడుతున్నాం, ఎటువంటి సంజ్ఞలు చేస్తున్నాం అనేది పూర్తిగా అది ప్రజలు గమనిస్తున్నారు. కాబట్టి దాన్ని ఖచ్చితంగా యాక్షన్ తీసుకోవాల్సిందనేది సీఎం దీనిపైన ఎథిక్స్ కమిటీకి దీన్ని సిఫారసు చేశారు. ఆయన దానికి మంత్రి శ్రీధరబాబు దాన్ని సిఫారసు చేశారు. దీనిపైన ఎథిక్స్ కమిటీ ఏం చేస్తుందని చూడాలి. కానీ గణేష్ అయితే మొదటి నుంచి ఒకటి కాదు, రెండు కాదు, అనేక సందర్భాలలో కౌశిక్ రెడ్డి రకంగా వివాదాస్పదం అవుతూనే వస్తున్నారు. అది రకరకాల కార్యక్రమాల్లో భాగంగా ఏదైనా ఆందోళన చేసే కార్యక్రమం కావచ్చు, లేకపోతే ఏదైనా అభివృద్ధి సంబంధించినటువంటి కార్యక్రమం కావచ్చు, అక్కడ కలెక్టరేట్లో మీటింగ్ కావచ్చు, ఎక్కడైనా సరే కౌశిక్ రెడ్డి వ్యవహార శైలి బీఆర్ఎస్ పార్టీకి కూడా సరే, అందరూ దీన్ని వెల్కమ్ చేయకపోవచ్చేమో. బీఆర్ఎస్ పార్టీలో కూడా కౌశిక్ రెడ్డి వ్యవహారం నచ్చని వాళ్ళు చాలామంది ఉండొచ్చు. సో వాళ్ళలో అంతర్గతంగా కూడా ఈ రకంగా వ్యవహరిస్తే పార్టీకి కూడా కొంత చెడ్డ పేరు వచ్చేటువంటి ఆస్కారం ఉందన్నటువంటి చర్చ ఎంతవరకు సాగుతున్నట్టుగా తెలుస్తుంది గణేష్. ఎందుకంటే ఏ పార్టీ అయినా ఆ పరిధి దాటిన తర్వాత మనం పైలట్ రోహిత్ రెడ్డికి సంబంధించి చర్యలు చూసాం. ఎందుకంటే ఫామ్ హౌస్లో జరిగిన ఏదైతే పార్టీ ఉందో, మత్తు పార్టీ ఉందో, దీనిపైన డ్రగ్స్ వాడిన తర్వాత బీఆర్ఎస్ పార్టీ కూడా అతనికి షోకాజ్ నోటీస్ జారీ చేసింది. సమాధానం చెప్పకపోతే పార్టీ నుంచి కఠినమైన చర్యలు తీసుకుంటామని చెప్పింది. ఎందుకంటే ఆ పార్టీ ఏ పార్టీ అని కావచ్చు, రాజకీయ పార్టీలో ఒక పరిధి దాటిన తర్వాత వాళ్ళు ఆ పార్టీకి చెడ్డపేరు తీసినట్టుగా ఉంటుంది. కౌశిక్ రెడ్డి వ్యవహారం చూస్తే మనకి 1, 2, 3, 4 అనే పాయింట్లు మనం ఖచ్చితంగా లెక్క వేసుకుంటూ వెళ్తే అనేక ఘటనలు, గతంలో ఉన్న గవర్నర్ పైన నోరు పారేసుకున్న ఘటన అయితే చివరికి సారీ చెప్పే పరిస్థితి అక్కడికి వచ్చింది. తర్వాత మనకి ఇప్పుడు కడియం శ్రీహరిది మనం ఇది ఎండింగ్ అని అనుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే గతంలో జరిగిన ఘటనలు చూస్తుంటే ఒకదాని వెంట ఒకటి. మరోవైపు ప్రభుత్వ ఉద్యోగుల్ని ఆయన దుర్భాషలు ఆడారు, అన్పార్లమెంటరీ వర్డ్తో దూషించారు అనేది కూడా చాలా వరకు చర్చ జరిగింది. ఆ రోజున కూడా ఆయన పైన పెద్ద ఎత్తునే ఉద్యోగ సంఘాలు కావచ్చు, నాయకులు కావచ్చు, ఆయన అరెస్ట్ చేయాలనే డిమాండ్ని వ్యక్తం చేసింది. మరోవైపు
పిఏసీ చైర్మన్గా ఉన్న అరికపూడి గాంధీతో వచ్చిన వివాదం చూస్తే అదొక పెద్ద డ్రామా క్రియేట్ చేసినట్టుగా అయింది. ఎందుకంటే ఆయన ఒక సీనియర్ లీడరు, ఏదైనా పార్టీల పరంగా విమర్శలు చేసుకోవాలి, సేమ్ సొంత పార్టీలో ఉన్నవాడు. అటువంటి పార్టీ విభేదాలు వచ్చిన తర్వాత పార్టీతో ఆ వైరుధ్యాలు వ్యక్తిగత వైరుధ్యాలుగా తీసుకొని దాన్ని ఆయన ఇంటికి వెళ్ళడం, సవాల్ చేయడం, ఇలాంటి అనేక మనం చూసాం. దీనిపైన ఆ దాడి ప్రయత్నించిన ఘటనలో నా పోలీసులు కేసులు నమోదు చేయడం, ఇలా పెద్ద ఒక రాద్ధాంతాన్ని మనం చూసాం. తర్వాత సమ్మక్క సారక జాతరలో చూస్తే చాలా వరకు అందరూ అక్కడ భక్తితో వచ్చి అక్కడ ఉండే ఒక పరిస్థితిని, దాన్ని అక్కడ కూడా తనకి ఆధిపత్యాన్ని ప్రదర్శించడంతో పాటు దూకుడుగా వెళ్ళి ఒక పోలీస్ ఆఫీసర్ని దురుసుగా ప్రవర్తించడంతో పాటు పోలీస్ అధికారులను చేసిన కామెంట్ అనేది చాలా వరకు ఆయన రోడ్డు పైన బయటించిన సందర్భంలో పోలీస్ అధికారులపైన చేసిన కామెంటు పోలీస్ సంఘాలు తీవ్రంగా తప్పుపట్టాయి. చివరికి ఆయన దాన్ని సారీ డిమాండ్ చేసే పరిస్థితి వచ్చింది. దాన్ని తన తప్పని ఒప్పుకునే పరిస్థితి, అందరికీ మీడియా ముఖంగా వచ్చి తాను తప్పు చేశానని చెప్పే పరిస్థితి వచ్చింది. ఇలా ఒకటి కాదు, రెండు కాదు, అనేక ఘటనలు మనకి ఆయన కౌశిక్ రెడ్డి దీనిలో కనిపిస్తుంది. ఇప్పటికీ అంటే రాజకీయ పార్టీగా బీఆర్ఎస్ దాన్ని వెనకేసుకు రావాలి కాబట్టి ఈరోజు సభలోన కేటీఆర్ కావచ్చు, లేకపోతే హరీష్ రావు కావచ్చు, కొంత సపోర్ట్ చేసిన ఆ పార్టీకి ఖచ్చితంగా ఒక చెడ్డ పేరు తెచ్చే పరిస్థితులు మనకు కనిపిస్తున్నాయి. ఎందుకంటే హౌస్ బయట లోపల కూడా, నేను లోపల హౌస్ లోపల ఎలా ఉండాలి ఏంటి అనేది ఒక ఎథిక్స్ కమిటీ ఉంది. దానిపైన ఎలా ప్రవర్తన నియమాలు అనేది చాలా వరకు ఉంటుంది. ఎందుకంటే సభలో ఉండేది కొన్ని కోట్ల మంది, అంటే తెలుగు రాష్ట్ర ప్రజలే కాదు, బయట నుంచి కూడా చాలామంది తెలుగు వాళ్ళంతా వాచ్ చేస్తుంటారు. కాబట్టి ఎలా ఉండాలి ప్రవర్తన అనేది, ఎలా మాట్లాడాలి అనేది ఉంటుంది. ఈ రోజున ఒక సీనియర్ నాయకుడిగా ఆయన పైన చేసింది, ఎవరైతే కడియం శ్రీహరి పైన చేసిన ఆయన సైన్యులు అనేవి చాలా వరకు అందరూ తప్పుపడుతున్నారు, దాన్ని అసహించుకుంటున్నారు. ఎందుకంటే రాజకీయాల్లో ఏమైనా ఉండొచ్చు, అంటే అక్కడ వరకు పార్టీల పరంగా చూడాల్సిన అవసరం ఉంది, అంశాల పరంగా ఒక పోరాటం చేసుకోవాలి. కానీ ఇలాగా అంటే అతన్ని ఉద్దేశించి చేసింది అంటే ఒక తుపాకీని చూపించినట్లుగా నిన్ను అంతం చేస్తానని అర్థం వచ్చేలాగా ఒక దళిత సీనియర్ నాయకుని ఈ విధంగా చేయడం అనేది సభంతా తప్పుపట్టింది. మరోవైపు కొత్తగా సభలోకి వచ్చిన వాళ్ళు సైతం మేము ఏమి నేర్చుకుంటాం ఇటువంటి పాడి కౌశిక్ రెడ్డి వాళ్ళని చూసిన తర్వాత, బయట ఆయన వ్యవహార శైలిని చూసి నేర్చుకోవడానికి ఏమీ లేదు. ఇక సభకు వచ్చిన తర్వాత కూడా వ్యక్తిగతంగా ఆయనకు డ్యామేజ్ అయినా ఓవరాల్గా పార్టీలో కూడా ఇటువంటి అంటే ఈ రకంగా వ్యవహరిస్తుంటే పదే వ్యవహరిస్తున్నారు. ఒకసారి అంటే సరే ఏదో పొరపాటున ఈ రకంగా వ్యవహరించాడు అనుకోవచ్చేమో, కానీ పదే రిపీట్గా ఇటువంటి అనేక ఘటనలు ఆయన ఉద్దేశించి జరుగుతూ ఉంటే సో పార్టీకి కూడా చెడ్డ పేరు వస్తుంది అనేది దానిపైన మీరైనా చెప్పట్లేరు అంటూ కేటీఆర్ గారిని కావచ్చు, మన హరీష్ రావు గారిని కావచ్చు చాలామంది అడుగుతున్నటువంటి పరిస్థితి కాంగ్రెస్ నాయకులే. సో పార్టీలో అంతర్గతంగా ఇటువంటి వ్యవహారాలని చక్కదిద్దుకోవాల్సినటువంటి బాధ్యత జనరల్గా ఎట్లా ఉండాల్సినటువంటి అవసరం ఉంటుంది? ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి ఒక ప్రతిపక్షంగా ఒక దూకుడుగా వెళ్లాల్సిన అవసరం ఉంది, ప్రతిదాన్ని ప్రశ్నించాల్సిన అవసరం ఉంది, ప్రతిదాన్ని ప్రభుత్వం చేసిన దాంట్లోంచి వాళ్ళు దాన్ని ప్రశ్నించాలి, దాన్ని క్వశ్చన్ చేయాలి. ఇలాంటి అనేక అంశాల్లోన దూకుడుగా వెళ్లాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే వాళ్ళు ప్రతిపక్షంలో ఉన్న తర్వాత ప్రతిపక్ష పాత్రను పోషించాలి కాబట్టి. కానీ ఒక పరిధి దాటి వెళుతున్న సందర్భంలో కొందరు లీడర్ కౌశిక్ రెడ్డి కావచ్చు, లేకపోతే పైలట్ రాకేష్ రెడ్డి కావచ్చు, ఇలాంటి అంశాల్లో చూసుకుంటే బీఆర్ఎస్కి చాలా వరకు ఒక మచ్చే తీసుకొస్తుంది. ప్రధానంగా ప్రజా పోరాటాల్లో చేస్తున్నప్పుడు ఎంతవరకు పరిధి ఉండాలి, ఎంతవరకు ఉండాలి, మరోవైపు అసెంబ్లీలో ఉండేటప్పుడు ఏ విధంగా మాట్లాడాలనేది చూసుకుంటే దానికి ఒక పరిధి ఖచ్చితంగా అన్ని పార్టీలు పెట్టుకోవాలి. ఇప్పుడు బీఆర్ఎస్ కూడా అదే వర్తిస్తుంది. బీఆర్ఎస్కి పాడి కౌశిక్ రెడ్డి వ్యవహార శైలిని ఒక అంటే తన పార్టీలో ఉన్నాడు కాబట్టి దాన్ని సమర్థించక తప్పదు. కానీ వాళ్ళ పార్టీ ఇంటర్నల్గా మాట్లాడుకోవాల్సిన సందర్భం అయితే ఇది ఖచ్చితంగా కనిపిస్తుంది. ఒక సీనియర్ నాయకుడి పట్ల ఈ రోజు చేసిన వ్యవహార శైలి రేపొద్దున వాళ్ళ పార్టీలోనే ఎదురు కావచ్చు. అందుకని పాడి కౌశిక్ రెడ్డిది బయటంతా సమాజం అంతా చూస్తుంది, అంతా వాచ్ చేస్తున్నారు కాబట్టి రేపొద్దున ఆ పార్టీకి ఖచ్చితంగా చెడ్డ పేరు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఆ పార్టీ ఇప్పుడు కేటీఆర్ కావచ్చు, లేకపోతే మిగతా వాళ్ళు కావచ్చు, కొంత సపోర్ట్ చేసినట్టు కనిపించినా వాళ్ళు ఖచ్చితంగా దాన్ని సరి చేసుకోవాల్సిన అవసరం కనిపిస్తుంది. ఎందుకంటే లేకపోతే ఆ పార్టీకి చెడ్డ పేరు వచ్చే అవకాశం ఉంటుంది. నలుగురు ముందు కూడా కౌశిక్ రెడ్డి దూకుడు వ్యవహారం అనేది అంటే అనాలోచితంగా ఏం చేస్తున్నాడో, తను ఏం చేస్తున్నాడో తెలియకుండా చేస్తున్న ఆ వ్యవహార శైలి అనేది కొంత మీడియాలో ప్రచారం కావచ్చు. కానీ మిగతా అంశాలకు సంబంధించి పార్టీ అంటే అటు కేసీఆర్ దగ్గర నుంచి కానీ కేటీఆర్ దగ్గర నుంచి కానీ వాళ్ళు పార్టీ పరంగా నడుపుతున్న దాంట్లో పరిధి దాటకుండా వెళ్తున్న సందర్భాలు మనం చాలా చూస్తుంటాం. కానీ పాడి కౌశిక్ రెడ్డి విషయంలో చాలా వరకు హద్దుల్ని దాటి పార్టీని డ్యామేజ్ చేస్తున్నట్లుగా కనిపిస్తుంది. కానీ ఇప్పుడు వాళ్ళు బహిరంగంగా చెప్పలేకపోయినా ఖచ్చితంగా దానిపైన ఇంటర్నల్గా చర్చ జరిగే అవకాశం ఉంది. ఎందుకంటే ఈ రోజున పరాకాష్ఠగా దీన్ని మనం చూడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే అసెంబ్లీలోన దీనిపైన ఒక చర్చ ఎథిక్స్ కమిటీ వరకు వెళ్ళింది కాబట్టి ఎథిక్స్ కమిటీలో ఖచ్చితంగా అతని పైన కానీ చర్యలు తీసుకుంటే పార్టీ కూడా అనివార్యంగానే అతని పైన చర్యలు తీసుకునే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ గణేష్. బీఆర్ఎస్ పార్టీ శాసనసభ్యుడు పాడి కౌశిక్ రెడ్డి వ్యవహారం ప్రతిసారి వివాదాస్పదంగానే మారుతుంది. వివాదాలకు కేంద్ర బిందువుగా మారుతున్నారు పాడి కౌశిక్ రెడ్డి. గతంలో అప్పుడు తెలంగాణ గవర్నర్గా ఉన్న తమిళిసై సౌందరరాజన్ విషయంలో ఆయన మాట్లాడిన కొన్ని మాటలు కావచ్చు,
తర్వాత ఈటల రాజేందర్ విషయంలో వ్యవహరించిన తీరు, ఆయన మాట్లాడిన వ్యక్తిగతంగా దూషించినటువంటి వ్యవహారం కావచ్చు, తర్వాత అరికపూడి గాంధీ ఇంటిపైకి అటాక్ చేయడానికి వెళ్ళినటువంటి సందర్భంలో కావచ్చు, తర్వాత సమ్మక్క సారక్క మేడారంకు సంబంధించినటువంటి మినీ మేడారం జాతర నిర్వహిస్తుంటారు వీణవంకలో, అక్కడ కూడా ఒక ఐఏఎస్ అధికారుల్ని ప్రభుత్వ అధికారుల్ని దూషించినటువంటి కేసులో రోడ్డుపై బైఠాయించడం, అక్కడ గొడవ జరిగితే ఆ గొడవలో చాలా అంటే అసభ్యంగా అక్కడ మాట్లాడడం ఐఏఎస్ అధికారులను ఉద్దేశించి ప్రతి సందర్భంలో పాడి కౌశిక్ రెడ్డి వ్యవహార శైలి వివాదాస్పదం అవుతూనే ఉంది. అయితే ఇది తనకు వ్యక్తిగతంగా డ్యామేజ్ ఒక్కటే కాదు, పాడి కౌశిక్ రెడ్డి ఇదే రకంగా పదే పదే వ్యవహరిస్తుండడంతో, పదే పదే ఈ రకంగా అబాసు పాలవుతుండడంతో, ఎందుకంటే తర్వాత చేసిన తర్వాత అనేక సందర్భాల్లో మళ్ళీ బయటకు వచ్చి సారీలు చెప్పడం అనేది కూడా కౌశిక్ రెడ్డి చేస్తూనే ఉన్నటువంటి పరిస్థితి. సో ఓవరాల్గా పార్టీకి డ్యామేజ్ జరిగే అవకాశం ఉంటుంది. బీఆర్ఎస్ పార్టీలో కూడా చాలామందికి కౌశిక్ రెడ్డి వ్యవహార శైలి నచ్చడం లేదు అంటూ ఒక అంతర్గత చర్చ కూడా బీఆర్ఎస్ పార్టీలో ఎప్పుడు జరుగుతూ ఉంటుందని కూడా తెలుస్తూ ఉంది. సో పాడి కౌశిక్ రెడ్డి వల్ల పార్టీకి చెడ్డ పేరు వస్తుంది, పార్టీకి ఇంత దూకుడైతే పార్టీకి పనిచేయదు, ప్రజా సమస్యలపైన డెఫినెట్గా పోరాటం చేయాలి, గలమెత్తాలి, కానీ అది కూడా ఒక స్థాయిలోనే ఉండాల్సినటువంటి అవసరం ఉంటుంది. కానీ ఈ రకంగా స్థాయిని మించి లేదంటే పరిధిని మించి మాట్లాడడం వల్ల, పరిధిని మించి వ్యవహరించడం వల్ల ఈ రకంగా చేస్తే పార్టీకి చెడ్డ పేరు వస్తుందన్నటువంటి చర్చ బీఆర్ఎస్లో కూడా అంతర్గతంగా జరుగుతున్న పరిస్థితి.